హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. శ్రీమాత్రే నమః. దుర్గాంబికాయ నమో నమః. పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం జూన్ వరకు కూడా గురువు మిథున రాశిలో ఉంటాడు. అలాగే శని వచ్చేసరికి మీనరాశిలో ఉంటారు. కుంభరాశిలో రాహు, అలాగే కర్కాటకంలో సింహరాశిలో కేతువు ఉంటారన్నమాట. అయితే ఈ పరాభవనామ సంవత్సరం అవమానంతో కూడినటువంటి ఓటమి, పరాభవించారు అని అంటాం కదా. దుర్యోధనుని ఏ విధంగా అయితే మైసభలో మరి పరాభవం జరిగిందో అలాగనే పరాభవనామ సంవత్సరం. కావున ప్రతి విషయంలోనూ ఏదో ఒక విధంగా, అంటే అందరికీ పరాభవం సంభవిస్తుందని కాదు, ఆ పేరు అలా ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకుంది. అయితే ప్రమాదనామ సంవత్సరం అని చెప్పి ప్రమాదాలు జరగటం అలా అని కాదు, కొంచెం మనం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అలాగే ఈ సంవత్సరం అంటే ప్రధానంగా మనకున్నటువంటి 9 గ్రహాల్లో గురువు, కేతువు, రాహు, శని ఈ నలుగురి మీదనే మనం బేస్ చేసుకొని గోచార ఫలితం అని చెప్తాము. ఇదే మరి రాశి ఫలితాలు అవుతాయి. అయితే ఈ సంవత్సరం గురువు వచ్చేసరికి మిథున రాశిలోను, అలాగే కేతు వచ్చేసరికి సింహరాశిలోను, అలాగే కుంభరాశిలో రాహు, అలాగే మీనరాశిలో శని గ్రహాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క రాశి నుండి తీసుకున్నప్పుడు ఈ యొక్క 12 రాశులకి మరి ఫలితం అనేది మారుతూ ఉంటుంది. వృషభ రాశి అనగానే కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు, ఈ ఉ ఏ ఓ వా వి వు వే ఓ ఈ అక్షరాల వారు ఈ యొక్క వృషభ రాశి క్రిందికి వస్తారు. ఈ వృషభ రాశి వారి యొక్క ఆదాయము 5, అలాగే వ్యయము 14. ఆదాయము 5, వ్యయం 14, అంటే ఖర్చు కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. అలాగే పూజ్యత 5, అలాగే అవమానం 4. గౌరవం కొంచెం ఎక్కువగానే ఉంది, అలాగే అవమానం తక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి వాస్తవం చెప్పాలంటే ఈ సంవత్సరం కొంచెం అదృష్టవంతులు. ఎందుకంటే మరి ఆ యొక్క వృషభ రాశి వారికి ఎదురుగ్గా ఉన్నటువంటి మిథున రాశిలో గురువు ఉన్నాడు ఎప్పటి వరకు? జూన్ వరకు. కావున మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో, ఎన్ని కళలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు సాకారం చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ విధమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించినా కూడా అది సక్సెస్ అవ్వటానికి 100కి 100 పాళ్ళు అవకాశం ఉంటుంది. అలాగే ఒక రకంగా చెప్పాలంటే మంచి రాజయోగాన్ని కలిగి ఉన్నారన్నమాట వృషభ రాశి. మరి ఇంతటి రాజయోగం ఉన్నప్పుడు మరి అనుకున్నటువంటి గృహ వాహన యోగాలన్నీ కూడా మీకు వస్తాయి. కావున మీరు దిగులు పడాల్సినటువంటి అవకాశం లేదు. మీరు ఎటువంటి మరి పరిహారాలు కూడా వాస్తవంగా అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక గురుమాల అంటే బృహస్పతి మాల వేసుకున్నట్టయితే, అంటే ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఎల్లో కలర్ వస్త్రాలు ధరించినా కూడా, చాలా తెల్లటి వస్త్రాలు ధరించినా, లేదా ఎల్లో కలర్ అంటే పసుపు రంగు వస్త్రాలు ధరించినా కూడా మీకు మంచి ఫలితం ఉంటుందన్నమాట. అలాగే శివాలయంలో మరి రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే మీకు అన్ని విధాలా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అయితే ఇక్కడ వచ్చేసరికి మరి గురువు వచ్చేసరికి 2వ ఇంట్లో ఉన్నాడు, అంటే ధనస్థానంలో ఉన్నాడు. అలాగే కుటుంబ స్థానం చాలా బాగుంది. మరి కుటుంబ పరంగా కూడా మీకు సహకారం చాలా బాగుంటుంది. అలాగే వృషభ రాశి నుండి 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. అలాగే 10వ స్థానంలో మరి రాహు ఉన్నాడు. అలాగే ఏకాదశ స్థానంలో ఈ యొక్క శని ఉన్నాడు అనమాట. శని 11వ ఇంట్లో చాలా యోగిస్తాడు. మరి అలాగే గురువు యోగిస్తున్నాడు. కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం,
కావున జూన్ 3 వరకే కాదు, ఆ తర్వాత కూడా చాలా బాగుంది. కావున వీలైనంత వరకు కూడా మీరు రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలని మీరు పొందుతారు.